అన్న ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందన్న, ఏమన్నా వచ్చిందన్న. పార్ట్ 1 కంటే పార్ట్ 2 అయితే పిచ్చకిచ్చింది, బుర్రపాడు. నిజంగా ఏమన్నా యాక్టింగ్. అంజలి గారు నిజంగా, సౌందర్య గారిని చూసినాను, ఇలా చూసి చెప్పుకుంటే పోతే చాలా మంది ఆర్టిస్టులను చూసినాం, కానీ నిజంగా అంజలి లాంటి యాక్టర్ గారిని అయితే ఇంతవరకు చూడలేదయ్యా. మామూలు కాదు, అతని యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన లుకింగ్ వైజ్ కానీ భయపెట్టింది భయ. ఉత్సవం ఓపించింది, కామెడీ తెప్పించింది. నిజంగా ఒక సినిమాకి సంబంధించి కామెడీ హర్రర్ అనేది చాలా డిఫరెంట్. నిజంగా అంజలి సినిమాలు చూసిన దానికంటే ఈ సినిమాలు ఇంకా డిఫరెంట్ గా చూపించి చాలా బాగుంది. అలాగే శివ గారి యాక్టింగ్ కానీ, నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేట్. నిజంగా శివ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. ఒకటి చెప్పాలనుకుంటున్నా, శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. ఆ డైరెక్షన్ అంతా అల్టిమేట్, ఎవ్వరు ఊహించారు. చాలా బాగుంది. నాకు అంజలి సినిమా కంటే ఇది ఇంకా 2 బార్లు ఎక్కువనే నచ్చింది అన్నమాట. ప్రతి ఒక్కరు చూడండి, ఎవరు మిస్ కావద్దు. ఇంత అద్భుతమైన సినిమా. నిజంగా ఏంటంటే పంచులు ఉన్నాయి సినిమాలో, పంచులు ఉన్నాయి, కామెడీ టైమింగ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, హర్రర్ ఉంది. అసలు చెప్పుకుంటా పోతే సినిమా ఒక లెవెల్లో ఉంది భయ్య. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. మీరు టికెట్ పెట్టి థియేటర్లకు వెళ్తే 100కి 200% న్యాయం జరుగుతుంది. అలా ఉందన్న సినిమా, చాలా బాగుంది. గోడ మీద గిరికా ఈ సినిమా వస్తుందని అందరికి ఎరక. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికి ఉచ్చబడిపోతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. గీతాంజలి గారు యాజ్ యూజువల్ గా అసలు యాక్టింగ్ మాత్రం చించేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే హారర్ అంటే ఓన్లీ హారర్ అనుకుంటాం అన్న, కానీ హారర్ లో కొత్తగా కామెడీ ట్రై చేశారా, అది మాత్రం చాలా సక్సెస్ఫుల్ అయింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకు. అసలు సత్య గారు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఆయన ఉన్నంత సేపు నవ్వి వస్తామని చెప్పుకోవచ్చు. సో ఒకటే చెప్తున్నా అన్న, గోడ మీద గిరిక ఈ సినిమా వచ్చిందని అందరికి ఎరక. సో రేపటి నుంచి ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ హౌస్ఫుల్ టాక్స్ అయిపోతుంది. సో చాలా బాగుందన్న, మీ ఫ్యామిలీ తోటి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా ఓకే, కామెడీగా బాగుంది, కానీ హర్రర్ గా అయితే మాత్రం అంత ఏమి ఎఫెక్ట్ అనిపించలేదు. సో అంటే సినిమా అంతా కూడా నైట్ మోడ్ లో హర్రర్, అంటే దెయ్యాలు వస్తూ ఉంటే కనుక భయపడుతూ ఉంటారు. పగల్లో దెయ్యాలు వస్తే మామూలుగా రంగు వేసుకుని దెయ్యాలు ఆర్టిస్టులు నుంచున్నట్టే ఉంటది. సో అది ఒక్కటే తప్పించి మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీ. అంత ఆ పార్ట్ 1 తో చూసుకుంటే ఏదో బీభత్సంగా, అంటే ఇక మామూలు ఎలివేషన్స్ ఉండవేమో. అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయని అనుకున్నాం, కానీ అదేంటంటే ఆయన కొడుకు పగ తీర్చుకున్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించారు. సో మధ్యలో ఈ కృష్ణానగర్ కష్టాలు, ఒక డైరెక్టర్ పడే కష్టాలు, అవసరమైతే కృష్ణానగర్ లో డైరెక్టర్లకి ఆత్మలు ఇచ్చినా కూడా సినిమా తీసేస్తారు అనేది ఒక కాన్సెప్ట్ లో చూపించారు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డైరెక్టర్ పడే కష్టాలు చూపించారు. సెకండ్ హాఫ్ అంతా ఆ ఫస్ట్ పార్ట్ లో జరిగిన పగలు, ఆ ప్రతీకారాలు అన్ని చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చిరంజీవి గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ ఇందులో ఆత్మలు కూడా అప్పని తీయని దెబ్బ అని చెప్పి టీవీలో రాత్రులు సినిమా చూస్తే గానీ ఆత్మలు పడుకో అనమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఆత్మలు ఇక్కడ పంజాగుట్లో బంగ్లాలో నిజంగా తిరుగుతున్నాయి. మీకు తెలుసు, యూట్యూబ్ లో కొట్టండి. కాస్టింగ్ కాల్స్ నాకు ఇవ్వండి, నేను దెయ్యాలు నేనే పురమిస్తాను. కోన వెంకట గారు నిజమైన ఆత్మలు పెడితే గానీ జనాలకి ఎఫెక్ట్ సరిపోవట్లే. ఎందుకంటే ఈ మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ హర్రర్ సినిమాలో చూస్తున్నారు, ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కూడా భయపడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కావాలి అనిపించింది. సో పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను. హాయ్ బ్రో, గీతాంజలి మూవీ చూసాను. ఇప్పుడైతే సినిమా అయితే అసలు మామూలుగా లేదు. అంజలి గురించి మాట్లాడాలంటే సినిమా ఆయనే హీరో అని చెప్తాను. అయితే సినిమా మొత్తం అన్నా చాలా అంటే చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ, సునీల్ గారి కామెడీ కానీ, మన సత్య గారి కామెడీ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్న. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా మిస్ అయితే మళ్ళీ కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్న. సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాను. సినిమాకి అయితే చాలా అంటే చాలా బాగా మేము సాటిస్ఫై చేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను, గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా ఆర్ట్ మీద చేయొచ్చు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మీరు ఎంత డబ్బులు పెడితే దానికి రెట్టింపు ఉందన్నమాట. ఎంటర్టైన్మెంట్, భయంతో కూడిన ఎంటర్టైన్మెంట్ అనమాట. సత్య గారు కానీ, అంజలి గారు కానీ చాలా అంటే చాలా బాగుంది. శ్రీనివాస్ రెడ్డి, శకల శంకర్ సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. చాలా చాలా బాగుంది. పార్ట్ 1 కాదు, పార్ట్ 2 దానికి మించింది అనమాట. సో ఫుల్గా నవ్వుకుంటారు ఫ్యామిలీతో కూర్చొని. సో హర్రర్ టైప్ లో కాకపోయినా కామెడీ టైప్ లో చాలా చాలా మంచి సినిమా అనమాట. పార్ట్ 3 కూడా మేము వెయిట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. అంజలి గారు లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. ఆలీ గారి సీన్స్ కానీ త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు. నిజంగా అంతకు మించి ఇంకేం చెప్పలేము. ఒక సినిమా చూడాల్సిన ప్రతి ఒక్క ఆడియన్ కి నవ్వుతూనే ఉంటారు, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అది ఒక్కటైతే చెప్పగలను. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ చాలా చాలా కామెడీతో పాటు భయంగా కూడా ఉంటాయి అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఓం భీమ్ విష్ ఓ వీక్ తర్వాత వచ్చింది టిల్లీ స్క్వేర్. ఇప్పుడు ఈ వీక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సూపర్ హిట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఫుల్ లెంత్ హర్రర్ కామెడీ.
అప్పుడే 50 మూవీస్ కంప్లీట్ చేసిన అన్న లెవెల్లో ఉంది. ఇప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినట్టుగా ఉంది. అంజలి గారి లుక్ కానీ, ఎటర్ కానీ, పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, లక్కరాజు గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ, టెక్నికాలిటీస్ కానీ, కోన వెంకట్ గారి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఎక్సలెంట్ ఉంది మూవీ. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫ్రెండ్స్ తో వచ్చి చూడొచ్చు, పిల్లలతో వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి, లేడీస్ తో వచ్చి కూడా చూడొచ్చు. చాలా బాగుంది అన్న. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందని మూవీ చూసి వస్తున్నా అన్న. నిజంగా అసలు ఎవ్రీ వీక్ అసలు యాక్చువల్ గా ఫ్రైడే రోజు రిలీజ్ చేసిన సినిమా థర్స్డే రోజు రిలీజ్ చేసినంటేనే వాళ్ళ మూవీ టీం వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఇప్పుడు మూవీ చూసి వచ్చిన తర్వాతనే అర్థమైందన్న. నిజంగా మూవీ అయితే నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. గీతాంజలి పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇప్పుడు చూసిన ఈ పార్ట్ 2 సినిమా అంతకు మించి బ్లాక్ బస్టర్ లెవెల్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఈ గీతాంజలి మూవీ అన్న. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కామెడీ బ్యాక్ డ్రాప్ తోని అండ్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ తోని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ఏ ఆడియన్స్ అయినా సరే డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సే లేదన్న. నిజంగా ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైనా సరే కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి కానీ ఎక్కడ ఇలా ఎటువంటి బోరింగ్ సీన్స్ కానీ ఎక్కడ కూడా లేవు. నిజంగా డైరెక్టర్ శివ గారు సరైన ఒక మంచి కంటెంట్ స్టోరీని, మంచి స్క్రిప్ట్ ని మన ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అండ్ సునీల్ గారు సెకండ్ హాఫ్ లో వస్తారు. సునీల్ గారు ఎంట్రీ సెకండ్ హాఫ్ లో అతను యాక్టింగ్ సీరియస్ గా చేసినా కానీ ఆడియన్స్ అందరు నవ్వుకునే విధంగా చాలా మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ తోని చాలా బాగా చేశారు. మాకు ఏంటంటే మామూలుగా ఇంతకు ముందు చూసిన హర్రర్ సినిమాల్లో కంటే ఈ సినిమా ఏంటంటే ఒక హర్రర్ సినిమాని చూస్తూ భయపడుతూ కామెడీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నా. నిజంగా ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు రండి, వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి అన్న. మూవీ అయితే చాలా బాగుంది. సో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన రావు రమేష్ విలన్ ఉంటాడు, తనని సరిగా అంతగా వాడుకోలేదు ఆ ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మన సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు రవిని తను కూడా అంత సరిగా వాడలేరు అనిపించింది. కానీ కామెడీ అయితే బాగా జనరేట్ చేశారు. సినిమా హర్రర్ మూవీకి హర్రర్ కన్నా కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు, చాలా బాగా అనిపించింది అన్న. హిట్ పడింది అన్న, నిజంగా మాస్ హిట్ పడింది. చాలా పని ఉంటారు సినిమా. ఈవెన్ అంజలితో కూడా చాలా కామెడీ జనరేట్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంటది. క్లైమాక్స్ మరి అంత ఎక్స్పెక్ట్ తెలిసిన స్టోరీ నార్మల్గా ఒక 3-4 seconds లో అయిపోతుంది క్లైమాక్స్. సో క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ స్టోరీ కానీ మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్త అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న. పార్ట్ 3 లేదన్న, క్లియర్ గా చెప్పారు. దీన్ని పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో వాళ్ళతో ఏం ఇంటి లేదు, పార్ట్ 3 ఉందని అనుకుంటున్నా. కానీ చెప్తున్నా సార్, గీతాంజలి అక్క ఉంటుంది, అంజలికి వచ్చి హెల్ప్ చేస్తారు అనే స్టోరీ చాలా బాగా తీశారు. నిజంగా సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఫస్ట్ పార్ట్ కొద్దిగా బాగుంది, సెకండ్ పార్ట్ అంటే నార్మల్ అనిపించింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా కొద్దిగా నచ్చింది. ఎందుకంటే సునీల్ గారు కామెడీ, ఇంకా మన సత్య గారిది, వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ అయితే కొద్దిగా మంచిగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బట్ స్టోరీ ఇంకా కొద్దిగా అంటే రొటీన్ గానే ఉంటది అనుకున్నాం, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అనమాట. అంత హెవీగా కాకుండా కొద్దిగా ఇంకా నవ్వించి ఇంకా కొద్దిగా ఇంకా ఎంటర్టైన్మెంట్ గా తీసింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. హర్రర్ ఎలిమెంట్స్ అనేటివి అంత హెవీగా లేవు. ఆలిగారితో బొమ్మ సీన్ కాడ కొద్దిగా కొన్ని దానిలో హర్రర్ సీన్స్ ఉన్నవి. ఇంకా అంటే రియల్ దయ్యాలతో తీసి దాన్ని ఒక కామెడీ వే జనరేట్ చేయడము. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ రీక్రియేట్ చేసి మాదాపూర్ మహిదాపూర్ అవి అంటారు కదా, ఆ సీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా మీ క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెసివ్ గా అయితే కొద్దిగా కనెక్టబుల్ గా అనిపించలేదు. ఇంకా ఆ బంగ్లాకి ఎందుకు పోయినారు, ఆ బంగ్లానే ఎందుకు షూటింగ్ చేస్తున్నారు అనేది అయితే మనమైతే చూస్తే తెలుస్తుంది అన్నమాట. సాంగ్స్ కూడా నార్మల్ ఉండేవి. సినిమా అయితే నాకు నార్మల్ అనిపించింది. కష్టం అన్న, పార్ట్ 1 అంటే కొద్దిగా కష్టము. ఇంకా అంటే కామెడీ పరంగా అంటే చాలా మంది డీజే టెలికే పోవచ్చు, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ అనిపించింది. కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటది భయ్య, ఎక్సలెంట్. అంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది సీక్వెల్. ఆ మూవీ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 hours మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య, ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ లైన్ అంతగా అనిపించింది కానీ మనకు కామెడీ హర్రర్ బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే సమ్మర్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే క్లైమాక్స్ లో మనకి ఒక ఫైట్ సీన్ ఉంటది భయ్య, ఫైట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి మనకి, హైలైట్ అనిపించింది. ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటది, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ అంటే ఒక షూటింగ్ లొకేషన్ లో
ఒక బంగ్లాలో మనకి ఆ అట్మాస్ఫియర్ లో బాగా కామెడీ బాగా జనరేట్ చేస్తారు. దయ్యాలతో కూడా కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఒక చిన్న క్యూట్ గా ఒక చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మతో బాగా హైలైట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ బొమ్మతోనే బాగా స్టోరీ ఉంటుంది భయ్య. ఎక్సలెంట్ అనిపించింది. ఆ బొమ్మని బాగా తయారు చేసే విధానం కానీ ఆ బొమ్మ మాట్లాడుతుంది ఆ బాగా చూపించారు భయ్య, హైలైట్ అనిపించింది. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ మీ దగ్గర ఉన్న థియేటర్ లో కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంజలి గారి క్యారెక్టర్ అన్న, ఆమె రోల్ కానీ, ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె యాక్షన్ కానీ, ఆమె డైలాగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్ చేశారు. మామూలుగా లేదు. అంటే పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 ఎలానో ఉంటది అనుకున్నాం, కానీ ఆ పార్ట్ 2 అయితే అంతకు మించింది అన్న, పార్ట్ 1 కి మించింది. ఇంకా ఇందులో ఎక్కువ యాడ్ అయిందంటే కామెడీ అన్న. కామెడీ అంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం చూసి ఆలిగర్ కామెడీ కానీ, ఆ చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మ కామెడీ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ మన సత్య గారి కామెడీ కావచ్చు, మన సునీల్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది. అంటే అర్జున్ రెడ్డి వచ్చేసి మధ్యలో తెలియకుండా అర్జున్ రెడ్డి వచ్చిండు, థియేటర్ మొత్తం అరుస్తూనే ఉన్నాయి. అర్జున్ రెడ్డి ఎందుకు వచ్చిందా అని చెప్తే మీరు థియేటర్ చూడండి, మీకే అర్థమవుతుంది. సినిమా చూడండి. మళ్ళీ ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి డైలాగ్ కానీ కామెడీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాలో కామెడీ ఉంది, హారర్ ఉంది, థ్రిల్లింగ్ కి థ్రిల్లింగ్ ఉంది. సో అన్ని కామెడీ అన్ని ఎలిమెంట్స్ చూడొచ్చు. నెక్స్ట్ దయ్యాలన్న, దయ్యాలు అయితే మామూలు దయ్యాలు కాదు. దయ్యాలు అయితే నిజంగా భయం అయితే పడిపోయినాం మనము. థియేటర్లో కూర్చున్నంత సేపు అరే ఇది ఇలా జరిగిందా, ఇది అలా నా ఓ అందుకా అని చెప్పి అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ లో ట్విస్టులు కానీ మామూలుగా కాదు. నా క్లైమాక్స్ బాగాలేదని ఎవరు చెప్పిండ, నా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే పిచ్చెక్కించేసింది. ఆ ఫైటింగ్ సీన్ ఉంటది చూడండి, నిజంగా మీరు అందరికి పక్కా నచ్చుతుంది. సో మీరు అందరు చూడండి అన్న సినిమా, ఎవరు మిస్ కాకండి, థియేటర్ లో చూడండి. సినిమా అయితే అదిరిపోయింది అన్న.